హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఈరోజు మనం గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనేవి చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం ఒక స్పెషల్ బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు. ఇప్పుడు మీరు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం ఏ సింగిల్ మాడ్యూల్ అనే కూడా తీసుకునే విధంగా మీకు ఈ స్కీమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు ఏపీఎస్సి గ్రూప్ 2 రిలేటెడ్ తీసుకోవచ్చు. అది రివైజ్డ్ సిలబస్ ప్రకారంగా మీకు ఏపీఎస్సి గ్రూప్ 2 లైన్స్లోని మీకు కవర్ చేస్తామన్నమాట. మేము సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, పాలిటీ కానీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ హిస్టరీ, అదే ఏపీ ఎకానమీ అయితే మీకు కేవలం 2000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫీ వచ్చేసరికి మీకు ఈ మిగతావన్నీ కూడా 3000 అనమాట. సో ఇంత చాలా తక్కువ అమౌంట్లోని అఫోర్డబుల్ ప్రైసెస్లోని మీకు సింగిల్ మాడ్యూల్స్ అనేవి కూడా క్రియేట్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు ఎవరికైనా సరే ఏ సింగిల్ మాడ్యూల్ అయినా సరే మీకు డౌట్ ఉందంటే, లేదా మీరు అది ఎల్టీఎక్స్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ మీకు దీనికి రిలేటెడ్ ఏమన్నా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియన్ పాలిటీ నేనే మీకు కవర్ చేస్తానన్నమాట. సో ప్రతి ఒక్కటి కూడా మీకు ఇన్ డీటెయిల్డ్గా కవర్ చేయడం జరుగుతుంది. దాంట్లోని మీకు అంటే కేసెస్తో సహా ఆర్టికల్స్, స్కీమ్స్ అన్నీ కూడా, వర్డిక్స్, డాక్ట్రిన్స్ ఇన్ డీటెయిల్గా అన్నీ కవర్ చేస్తాం. అండ్ మీకు పర్సనల్ ఇంటరాక్షన్ సెషన్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. సో మీకు ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా సరే నేను క్లియర్ చేస్తాను. మీకు ఇంకా ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో వెల్కమ్ టు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ సెషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ అనేది చూద్దాం. అయితే రీసెంట్గా మన అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ గారు ఒక పోర్టల్ అనేది స్టార్ట్ చేశారనమాట. యాక్చువల్లీ ఒక పోర్టల్, డిజీ క్లెయిమ్ పోర్టల్. అయితే ఈ డిజీ క్లెయిమ్ ఏంటి? డిజిటల్ క్లెయిమ్. అయితే దేని గురించి? అగ్రికల్చర్ మినిస్టర్ ఈ పోర్టల్ ఎందుకు స్టార్ట్ చేశారంటే, ఎవరైతే ఇండియాలోని ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళు మనకి డిఫరెంట్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనేవి ఉన్నాయి. ఆ అగ్రికల్చరల్ స్కీమ్స్ ద్వారా ఏమైనా ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనేవి ఎవరికైనా రావాల్సినవి ఉంటే అవి డైరెక్ట్గా వీళ్ళు ఈ పోర్టల్ ద్వారా క్లెయిమ్ చేసుకోవడానికి, ఇంకా క్లెయిమ్ చేస్తున్న అమౌంట్ అనేది ఈ ఫార్మర్స్ అకౌంట్లోని డైరెక్ట్గా క్రెడిట్ అవ్వడానికి. సో దీని ద్వారా ఏంటంటే ఇక నుండి ఈ పోర్టల్లోనే డైరెక్ట్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట. ఎంత వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, ఎంతకి వాళ్ళు కట్టారు, ఎట్సెట్రా, ఇదంతా కూడా అనమాట. సో డైరెక్ట్గా ఈ ఫార్మర్స్కి అవ్వడం వల్ల టోటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంతా కూడాను ఇప్పుడు ట్రాన్స్పరెంట్ ఇంకా అకౌంటబుల్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ రీసెంట్గా పోర్టల్ లాంచ్ చేస్తున్నప్పుడే మినిస్టర్ ఏంటి అంటే, ఈ పోర్టల్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 7 స్టేట్స్ నుండి 1260 crores అనేది క్లెయిమ్స్ వాళ్ళ అకౌంట్స్లోని క్రెడిట్ చేయడం అనేది జరిగింది. క్రెడిట్ అంటే యాడింగ్ అని అర్థం. టోటల్ 7 స్టేట్స్ ఈ బెనిఫిట్ అనేది రీసెంట్గా పొందారనమాట. వాళ్ళు రాజస్థాన్, యూపీ, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, హర్యానా. జస్ట్ ఒక సింగిల్ క్లిక్లోనే. మెయిన్ దీని తాలూకా అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇక నుండిను ఏ ఫార్మర్కి ఎంత రీచ్ అవుతుంది అండ్ ఫార్మర్స్కి కూడా డైరెక్ట్గా వాళ్ళు చెక్ చేసుకునే విధంగా వాళ్ళకి టోటల్ ప్లాట్ఫామ్ అంతా కూడాను ట్రాన్స్పరెంట్గా డిజైన్ చేయడం అనేది జరిగింది. సో ఇక నుండి ఎటువంటి మిడిల్ మెన్ ఇష్యూస్ కానీ, లేకపోతే యాడ్ అయిందా లేదా, లేకపోతే దీంతో ఏదైనా పోర్టల్తో ఇష్యూస్ ఏమన్నా, అన్నీ కూడా దీంట్లోనే క్లియర్ చేసే విధంగా ఈ డిజీ క్లెయిమ్ పోర్టల్ని డిజైన్ చేయడం జరిగింది. అది ఏ మినిస్ట్రీలోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్స్. అయితే రీసెంట్గా ఎవరు స్టార్ట్ చేశారు? నరేంద్ర సింగ్ తోమర్ గారు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అనమాట. సో అతను. ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. అండ్ ఐ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. తమిళనాడు రీసెంట్గా 18th వైల్డ్ లైఫ్ శాంక్చురీని స్టార్ట్ చేయడం జరిగింది. దాని పేరే తంథాయ్ పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది తమిళనాడులోని 18th వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. టోటల్ ఇది 80,057 హెక్టేర్స్లోని ఉండబోతుంది
ఇది మొత్తం అంతా కూడాను. అయితే ఇది ఎక్కడ, ఈరోడ్ డిస్ట్రిక్ట్లో అనమాట, తమిళనాడులోని ఈరోడ్ అనే డిస్ట్రిక్ట్లోని ఇది లొకేట్ అయ్యి ఉందన్నమాట. మెయిన్ వచ్చేసరికి దీంట్లోని టైగర్స్, ఎలిఫాంట్స్, ఏషియన్ ఎలిఫాంట్స్ ఉన్నాయి, లెపర్డ్స్ కానీ, ఓకే, అలానే ఇవన్నీ కూడా బోర్స్ ఇవన్నీ కూడా ఇలాంటి యానిమల్స్ అన్నీ కూడా ఈ తంతాయ్ పెరియార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ఉండడం జరిగింది. మెయిన్ ఏంటంటే మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెన్స్ వచ్చేసరికి ఏంటంటే ఇది గేట్వే అనమాట. ఇది ఎవరెవరికి మధ్య గేట్వే, నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ నుండి కావేరి సౌత్ వైల్డ్ లైఫ్ సాంక్చురీకి మిడిల్ వేలో గేట్ వే లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. అంటే నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్కి, కావేరీ వైల్డ్ లైఫ్ సాంక్చురీకి, సౌత్ వైల్డ్ లైఫ్ సాంక్చురీకి కూడా ఓపెనింగ్ అనమాట. ఎక్కడ, ఈ తంతాయ్ పెరియార్ టైగర్ రిజర్వ్ అనమాట. సో రీసెంట్గా అది అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇదేంటి అంటే ఇంకా కొన్ని టైగర్ రిజర్వ్స్కి, ఇంకా కొన్ని వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ కూడా కవర్ అయ్యి వస్తుంది అనమాట. మలాయ్ మహాదేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చురీ, బిఆర్టీ వైల్డ్ లైఫ్ సాంక్చురీకి, ఈ రెండు కూడా తమిళనాడులోనే లొకేట్ అయి ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కావేరీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, గుర్తుపెట్టుకోండి, కావేరీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది కర్ణాటక. సో ఇది తమిళనాడు కర్ణాటక బార్డర్ మధ్యలోని ఈరోడ్ డిస్ట్రిక్ట్లో ఉంది. సో కావేరీ వైల్డ్ లైఫ్ సాంక్చురీని కర్ణాటకలో టచ్ చేస్తూ, మనకి తమిళనాడులోని మలాయ్ మహదేశ్వర అండ్ బిఆర్టీ వైల్డ్ లైఫ్ సాంక్చురీని టచ్ చేస్తూ, నీలగిరి బయోస్ఫియర్కి ఇది ఓపెనింగ్ పాయింట్లో ఇది లొకేట్ అయి ఉందన్నమాట. సో అది మనకి ఇది ఎగ్జాంపుల్. అయితే ఈ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ అనేవి ఇవి క్రియేట్ చేయడం వల్ల ఏంటి ఇంపాక్ట్, ఏంటి దీని తాలూకా ఇంపార్టెన్స్ అనేది. సో అక్కడ నుండి ఏంటంటే ఏవైతే ఇన్వేజివ్ స్పీసీస్ ఉన్నాయో ఆ యొక్క పర్టికులర్ ఏరియాలోని, ఆ వైల్డ్ లైఫ్ సాంక్చురీలోని అవన్నీ కూడా ఎలిమినేట్ చేయడానికి కానీ, అక్కడ ఉన్న ఏవైతే ఎండేంజర్డ్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్జర్వ్ చేసే ఎఫర్ట్స్ అనేవి, అండ్ అలానే స్పెషల్ బెనిఫిట్స్ అనేవి కూడా అక్కడ నివసిస్తున్న ట్రైబ్స్కి కూడా ఇస్తారనమాట, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారంగా. సో దట్ అక్కడ యానిమల్ లైఫ్ అనేది కన్జర్వ్ చేసుకోవడానికి. ఓకేనా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దట్. అదైతే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఎక్కడ లొకేట్ అయ్యింది ఏంటి అనేది. సో 18th వైల్డ్ లైఫ్ సాంక్చురీ తంతాయ్ పెరియార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి 26% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ వాళ్ళకి సేఫ్ డ్రింకింగ్ వాటరే లేదంట. వరల్డ్లోని 26% పాపులేషన్కి అసలు సేఫ్ డ్రింకింగ్ వాటరే లేదు. అయితే ఇది ఎవరిచ్చారు ఈ రిపోర్ట్, యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ కౌన్సిల్ ఆర్గనైజేషన్, అయితే కల్చరల్ ఆర్గనైజేషన్. అయితే మెయిన్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా యుఎన్ తాలూకా వాటర్ కాన్ఫరెన్స్, UN 2023 తాలూకా వాటర్ కాన్ఫరెన్స్ అనేది అయ్యింది. దాంట్లోనే ఏంటి అంటే ఈ యునెస్కో ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, వాటర్ స్కార్సిటీ రిపోర్ట్ అనేది. సో దీంట్లోని మేజర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మెయిన్ వచ్చేసరికి మనకి ఇండియా చాలా నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అందుకే మనకి దీని తాలూకా ఇంపార్టెన్స్ అనేది మనకి ఎగ్జామ్లో ఇంకొంచెం ఎక్కువ అనమాట. అయితే వరల్డ్లోని ఒక 10 స్టేట్స్, ఒక 10 కంట్రీస్ మోస్ట్ ఇంపాక్టెడ్ ఉంటే దాంట్లో టాప్ ఎఫెక్టెడ్ వచ్చేసరికి ఇండియా, ఆల్మోస్ట్ 20%. అయితే 10 మోస్ట్ కంట్రీస్ అవన్నీ కూడా 60% మోస్ట్ వర్స్ట్ ఎఫెక్టెడ్. ఆ 60%లోనే ఆ 20% ఇండియాదే ఉందన్నమాట. సో ఇండియాలోని ఆల్మోస్ట్ అసలు 20% ఆఫ్ పీపుల్కి అసలు క్లీన్ వాటర్ యాక్సెసిబిలిటీ అనేది లేదు అసలు. ఇది ఇంపార్టెంట్ రిపోర్ట్ అనమాట మనకి ఎగ్జామ్లోకి వచ్చేసరికి మెయిన్. అయితే ఇది ఎవరిస్తున్నారు, యునెస్కో అనేది ఇచ్చింది, వరల్డ్ వాటర్ డే గాను ఇచ్చిందనమాట. అయితే ఈ ఇయర్ వచ్చేసరికి ఈ UN వాటర్ కాన్ఫరెన్స్కి ట్యాగ్ లైన్ ఏంటి, బీ ది చేంజ్. ఇది ట్యాగ్ లైన్ అనమాట. అయితే వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ అదనమాట. ఆ రిపోర్ట్ పేరు వచ్చేసరికి యునెస్కో UN వాటర్ తరఫున ఇస్తుందన్నమాట. ఇది వచ్చేసరికి యాన్యువల్ రిపోర్ట్ అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఈ రిపోర్ట్ ఇస్తుందన్నమాట. వరల్డ్ వాటర్ డే ఎప్పుడమ్మా, 22nd March వరల్డ్ వాటర్ డే. ఇది ఎగ్జామ్లో మీకు డెఫినెట్లీ ఇంపార్టెంట్. వరల్డ్ వాటర్ డే అనమాట, 22nd March వచ్చేసరికి.
అది మీకు ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మొత్తం వరల్డ్లోని 80% ఆఫ్ పీపుల్ అనేవారు వాటర్ స్ట్రెస్ ఉన్నారు. దాంట్లోని చైనా, ఇండియా, పాకిస్తాన్ మోస్ట్ ఇంపాక్టెడ్ కంట్రీస్ అనమాట. అవి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాటర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫర్ ఎనీ పర్సన్. ఎందుకంటే వాటర్ అనేది లేదనుకోండి, ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా సరే నెగటివ్గా ఎఫెక్ట్ అవుతారు. ఈవెన్ మనకి ఇండియాలోనే వచ్చేసరికి నాట్ జస్ట్ ఈవెన్ ఇంత పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్కి అసలు లేదనే కాదు. ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే ఉన్న వాళ్ళకి కూడా ప్రాపర్ హైజీనిక్ వాటర్ అనేది కూడా లేదు. ఇదంతా ఒక ప్రాబ్లం. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లోని మనకి క్లీన్ వాటర్, డ్రింకింగ్ హైజీన్ అనేది కూడా వన్ ఆఫ్ ద గోల్స్ అనమాట. సో బై 2030 కల్లా అది అచీవ్ చేయాలంటే ఇండియాలోని ఏదైతే వాటర్ స్ట్రెస్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేయాల్సిన అవసరం అనేది మనకి ఉండిందనమాట. ఓకేనా? సో ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. అయితే రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే వన్ వరల్డ్ టీబీ సమ్మిట్ వన్ వరల్డ్ టీబీ సమ్మిట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ వన్ వరల్డ్ టీబీ సమ్మిట్ ఏంటంటే వరల్డ్ లెవెల్లోని ఏ కంట్రీస్ అయితే టీబీకి మోస్ట్ వర్స్ట్ ఎఫెక్టెడ్ అయితే ఉన్నాయో వాళ్ళందరికీనూ ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి అండ్ డిస్కషన్స్ అనేవి చేసుకోవడానికి, పాలసీస్ డిస్కషన్స్ అని చేయడానికి అని చెప్పేసి ఇండియాలోని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈ సమ్మిట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లోని మనకి ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ ఇది ఇనాగరేట్ చేయడం జరిగింది. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రీసెంట్గా ఇనాగరేట్ చేశారనమాట. ఏ రోజు? వరల్డ్ ట్యూబర్కులోసిస్ డే రోజు. ఓకే, వరల్డ్ ట్యూబర్కులోసిస్ డే నాడు ఇది లాంచ్ చేయడం జరిగింది. అయితే వరల్డ్ లెవెల్లోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా ద హైయెస్ట్ టీబీ పేషెంట్స్ అనేవాళ్ళు వరల్డ్లోని ఇండియాలోనే ఎక్కువ ఉన్నారనమాట. గ్లోబల్ లెవెల్లో పర్సంటేజ్ అనేది తీసుకుంటే ఇండియాలోని ఆల్మోస్ట్ 27% గ్లోబల్ లెవెల్లో ఇండియాలోనే ఉన్నారనమాట. సో ఈ సమ్మిట్ తాలూకా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ టీబీ అనేది ఎండ్ చేయడం కోసం సొల్యూషన్స్ అనేవి అండ్ అలాగే ఏ విధంగా పాలసీస్ ఉండాలి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, అవన్నీ ఎలా క్లోజ్ చేయాలి అనే దాని మీద ఈ రిపోర్ట్ అనమాట. ఎందుకంటే యాక్చువల్లీ మనకి ఇండియాలోని ఎండ్ టీబీ బై 2025 అనేది మన టార్గెట్ అనమాట. 2025 కల్లా టీబీ అనేది టార్గెట్ చేయడం అనేది ఇండియా తాలూకా మెయిన్ ఇంటెన్షన్. అది మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ అనమాట, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్, మనకి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ ఎవరు? సర్బానంద సెంట్రల్ అనమాట. సోనావాల్ రీసెంట్గా ఒక డాష్ బోర్డ్ అనేది రిలీజ్ చేశారు. ఆ డాష్ బోర్డ్ పేరు ఏంటి? సాగర్ మంథన్. సాగర్ మంథన్, MANTHAN. ఈ సాగర్ సమంథన్ అనేది ఒక డాష్ బోర్డ్ అనమాట. దీంట్లోని మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్లోని ఒక డాష్ బోర్డ్ అనమాట. అయితే ఇది ఎందుకు లాంచ్ చేశారు? ఈ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్లోని ఎన్ని డిపార్ట్మెంట్స్ అండ్ తర్వాత మిగతావి ఏవైతే ఉన్నాయో రిలేటెడ్ సెక్రటరీస్ కానీ మినిస్ట్రీస్ కానీ, అంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్లోనమాట డిపార్ట్మెంట్స్, సెక్రటేరియట్స్ ఇవన్నీ కలిపి ఓపెన్గా అన్నీ కూడా డిస్కస్ చేసుకోవడానికి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ షిప్పింగ్ ఏరియా ఎంతవరకు వస్తుంది అండ్ తర్వాత ఈ షిప్పింగ్లోని ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది జరుగుతుంది, ఏ ప్రోగ్రామ్ అనేది ఎక్కడి వరకు వచ్చింది, అలా అన్ని డిపార్ట్మెంట్స్కి సెక్రటరీస్కి కనెక్ట్ చేస్తూ ఇది సాగర్ మంథన్ అనేది స్టార్ట్ చేశారనమాట. దీనివల్ల ఏంటి అంటే ఈ షిప్పింగ్ మినిస్ట్రీలోని ఏవైతే పాలసీస్ కానీ ప్లాన్స్ కానీ జరుగుతున్నాయో అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ ఇంకా అకౌంటబుల్ చేయడం కోసం దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట మెయిన్ వచ్చేసరికి. అయితే దీంట్లోని ఏమేమి ఉన్నాయి డాష్ బోర్డ్లోని అనేది చూడండి. ఒకటి ఏంటి అంటే క్యాపెక్స్, ఇప్పుడే మీకు చెప్పాను కదా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ అనేది షిప్ బిల్డింగ్ కోసం ఎంత కడుతుంది, షిప్స్ కండక్ట్ చేయడానికి, షిప్స్ అనేవి డెవలప్ చేయడానికి ఎంత అమౌంట్ అనేది స్పెండ్ చేస్తుంది, ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనేది ఈ క్యాపెక్స్ అనేది చూస్తుంది. అలానే ఫినాన్షియల్ పారామీటర్స్ అంటే అర్థం ఏంటి? బడ్జెట్ రిలేటెడ్ అనమాట. సో ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎంత వస్తుంది ఏంటి అనేది. అలాగే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా
ఏవైతే పాలసీస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఏవైతే మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ అనేది అప్హెల్డ్ చేస్తుందో అవన్నీ కూడా ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా, ఏ విధంగా జరుగుతున్నాయని ఒక క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్ అనమాట, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అనమాట. అలానే ట్రాఫిక్, ఈ ట్రాఫిక్ ద్వారా ఏంటంటే ఏ పోర్ట్లో ఎంత ట్రాఫిక్ ఉంది, ఎక్కడ ఎప్పుడు డెలివరీ అవుతుంది ఏంటి, ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఆన్లైన్ చేయటం కోసం ఈ పోర్టల్ అనమాట. నెక్స్ట్ మ్యారిటైమ్ ఇండియా విషన్ 2030 కల్లా ఇండియా తాలూకా మ్యారిటైమ్ సెక్టార్ అంటే అర్థం ఏంటి, వాటర్ రిలేటెడ్ సెక్టార్. ఈ వాటర్ రిలేటెడ్ సెక్టార్ అనేది 2030 కల్లాను ఇది ఫుల్ ఎక్స్పాండ్ అవ్వడానికి, ఇంకా బాగా పర్ఫామ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ పర్ఫార్మెన్స్ ఇది అనేది అనమాట. అండ్ అలానే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైలీ పర్ఫార్మెన్స్ రిపోర్ట్, డిపిఆర్స్ కూడా అనమాట. సో ఏ రోజు ఎంత పర్ఫామ్ చేసింది ఏంటి ఎట్సెట్రా అదంతా కూడాను మెయిన్ మనకి దీంట్లోని ప్రొవైడ్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ ఏవైతే మొత్తం పోర్ట్స్లోని మినిస్ట్రీస్కి డిపార్ట్మెంట్స్కి కనెక్ట్ చేస్తున్న వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ పోర్టల్ ఏంటి అంటే సాగర్ మంథన్. సో ఇఫ్ అట్ ఆల్ మీ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సాగర్ మంథన్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్, అది దేనికోసం ఏంటి అనేది, ఈ ఫాలోయింగ్ ఇండికేటర్స్ నేను ఏవైతే చెప్పానో ఆ ఇండికేటర్స్లోని ఏ ఉన్నా సరే మీకు ఆన్సర్ అనేది కరెక్టే. ఓకేనా. సో దీని బేస్డ్ ఒక క్వశ్చన్ అనేది చూద్దాం ఇప్పుడు. ఆ క్వశ్చన్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లైవ్ ప్లస్ రికార్డెడ్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 లైవ్ ప్లస్ రికార్డెడ్ ప్రిపేర్ అవ్వడానికి కొత్త బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మీరు గ్రూప్ 2 ప్రిపరేషన్ అనేది కేవలం 5,000 రూపాయలు పే చేసి మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఫీజు వచ్చేసరికి 15,000, లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కోర్స్ వస్తుంది. ఈ 15,000 రూపాయలని నెలకు 5,000 రూపాయలు చెప్పిన ఈఎంఐ అనేది పే చేసుకుంటూ క్లియర్ చేయొచ్చు అనమాట. అయితే ఈవెన్ దో ఫీజు అనేది 15,000 ఉన్న ఈఎంఐస్లో కట్టిన మీకేంటి అంటే ఈ ఆఫర్ అనేది 15th ఏప్రిల్ వరకు మాత్రమే. ఆ తర్వాత మీకేంటి అంటే ఫీజు అనేది రివైజ్ అయిపోతుంది అండ్ ఈఎంఐ ఆప్షన్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయరనమాట. సో ఎవరైతే గ్రూప్ 2 అనేది క్లియర్ చేయాలి డ్రీమ్ అని అనుకుంటున్నారో మీకు అందరికీ కూడా ఇది చాలా చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో ప్లీజ్ ట్రై టు యూటిలైజ్ దట్. మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే 7893899553 ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇప్పుడు వి షల్ సీ వన్ క్వశ్చన్. థాంథాయ్ పెరియార్ టైగర్ రిజర్వ్ or wildlife sanctuary recently seen in the news located in A. Kerala, B. Andhra, C. Karnataka, D. Tamil Nadu. ఓకే, కింద కామెంట్ బాక్స్లోనే ఆన్సర్ అనేది మెన్షన్ చేయండి. అండ్ డైలీ ఎవరైతే కింద కామెంట్ బాక్సెస్లో ఆన్సర్ మెన్షన్ చేస్తున్నారో ఐ రియల్లీ అప్రిషియేట్ యూ స్టూడెంట్స్. అంటే మీకు అవన్నీ కూడా గుర్తుంటాయని. నేను జస్ట్ క్లాస్లో నేను చెప్పింది ఎంతవరకు అటెంటివ్గా వింటున్నారు అండ్ మీకు ఎంతవరకు క్లాస్ అయిపోయే వరకు మీకు గుర్తుంటుందా లేదా, అండ్ దీనివల్ల ఏంటంటే మీకు ఫ్యూచర్లో రిటెన్షన్ కెపాసిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద వెరీ బెస్ట్. టుమారో ఇంకొన్ని ఆర్టికల్స్తో వి షల్ మీట్ అగైన్. మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, మీకు ఒకవేళ ఈ వీడియోస్ కానీ నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి. సో దాట్ ఏంటి అంటే ఇంకా ఈ రిలేటెడ్ ఇంకా ఎక్కువ కరెంట్ అఫైర్స్ అనేవి ఇంకా క్వాలిటేటివ్గా తీసుకొని రావడానికి ఐ విల్ ట్రై. ఓకేనా. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్.